నాగసముద్రం గ్రామంలో గోకులం షెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, ఆయన సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణితెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గుంతకల్లు నియోజకవర్గం నాగసముద్రం గ్రామం నందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నూతనంగా నిర్మించబడిన గోకులం షెడ్లను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంతకల్లు మండల మరియు పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు నాగసముద్రం గ్రామ ప్రజలు, రైతులు, అధికార సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, మీరందరూ కూడా ఈ గొప్ప గొప్ప అవకాశాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ రాష్ట్ర అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి మీరందరూ కూడా తోడు ఉండాలా. మీ అందరూ సహాయ సహకారాలతో మన నియోజకవర్గం నంబర్ 1లో పెట్టేదానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా రైతన్నుల కోరిక మేరకు గత ప్రభుత్వంలో ఏనాడు కూడా రైతులకు నీటి సమస్య పట్టించుకోలేని పరిస్థితిలో ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి 12 చెరువులు నీళ్లు అందిస్తానని చెప్పిన ఆ రోజు మన ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా అది మాటలాడక అది అక్కడే నిలుచుకున్న టైంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెద్ద ఆయనకి నేను అడగడం జరిగింది. పెద్ద ఆయన, మనం మాట ఇచ్చాం, నీ పుట్టినరోజు సందర్భంగా 12 చెరువులు నీళ్ళు అందిస్తామని మాట ఇచ్చామని చెప్పి ఆ రోజు నేను గుర్తుపెట్టి పెద్ద ఆయనకి మొన్న రాయదుర్గానికి వచ్చినప్పుడు నేను ఆయనతో కలిసినప్పుడు మాట చెప్తే ఖచ్చితంగా ఈ సాయం చేసి రైతులకి నీళ్లు అందిస్తామని చెప్పడం కూడా పెద్ద ఆయన ఒప్పుకోవడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎంతో మంది నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు మాకు ఈ చెరువులు నిండితే మేము బాగుంటామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మీరు అడిగిన విధంగా నేను కూడా అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అదేవిధంగా ఆంధ్ర నివాకు కూడా అది ఎడల్పుగా కాలువ ఎడల్పు అయ్యేదానికి కూడా ఫండ్స్ వచ్చినాయి. అది అయిన తర్వాత ఈ 12 చెరువు నీళ్ళకి ఎంత కేటాయిస్తారో ఆ కేటాయించేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 12 చెరువు నీళ్ళు అందించేదానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను విలువ చేస్తుంటున్నా. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు నాగసముద్రంలో గ్రామస్తులు, పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఏ రోజు వచ్చినా కూడా బ్రహ్మాండమైన ఘన స్వాగతం పలుకుతూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా సింగల్ రోడ్డు ఉండేది కూడా